హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి పాలిటీ బిట్స్. ఫస్ట్ బిట్, భారతదేశంలో మొదటిగా స్థాపించబడిన అఖిల భారత సర్వీస్ ఏది? ఆన్సర్ సి, ఐఏఎస్. ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ బి, 3. ప్రస్తుత అఖిల భారత సర్వీసులు ఏవి? ఆన్సర్ బి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఆల్ ఇండియా సర్వీసెస్ నియామకానికి ఎంపిక చేసే సంస్థ ఏది? ఆన్సర్ బి, యూపీఎస్సి. ఐఎఫ్ఎస్ అనేది ఏ రంగానికి సంబంధించినది? ఆన్సర్ బి, అటవీ. యూపీఎస్సి అంటే ఏమిటి? ఆన్సర్ ఏ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. డీజీపీ ఫుల్ ఫామ్ ఏమిటి? ఆన్సర్ బి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఆన్సర్ బి. ఐఏఎస్ అధికారులకు మొదటి నియామకం ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ సి, జిల్లా స్థాయిలో. ఐఏఎస్ అధికారులను తొలగించగల అధికారం ఎవరిది? ఆన్సర్ సి, భారత రాష్ట్రపతి. ఐఏఎస్ అధికారుల శిక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, మసూర్లో. ఐఏఎస్ అధికారుల పదవి వరుసలో అత్యున్నత పదవి ఏది? ఆన్సర్ బి, చీఫ్ సెక్రటరీ. ఐపీఎస్ అధికారుల్లో అత్యున్నత పదవి ఏది? ఆన్సర్ సి, డీజీపీ. ఐపీఎస్ అధికారులకు ఏ అకాడమీ శిక్షణ ఇస్తుంది? ఆన్సర్ బి, ఎస్విపిఎన్పిఏ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. ఆన్సర్ బి. ఐఏఎస్ అధికారుల నియామకం తర్వాత మొదటి పోస్టింగ్ ఏ స్థాయిలో ఉంటుంది? ఆన్సర్ డి, ఎస్డిఎం. ఆర్టికల్ 308, 323 ఎవరికి సంబంధించినది? ఆన్సర్ సి, పబ్లిక్ సర్వీసులు. ఐపీఎస్ అధికారులు మొదటి పోస్టింగ్ తరచుగా ఏ స్థాయిలో ఉంటుంది? ఆన్సర్ బి, ఏఎస్పి. యూపీఎస్సి చైర్మన్ను తొలగించగల అధికారం ఎవరిది? రాష్ట్రపతి సుప్రీంకోర్టు సిఫారసుతో. ఆన్సర్ బి. ఐఏఎస్ అధికారులకు సంబంధించిన శిక్షణ కాలం ఎంత? ఆన్సర్ బి, 2 సంవత్సరాలు. ఆర్టీఐ యొక్క పూర్తి పేరు ఏమిటి? ఆన్సర్ బి, రైట్ టు ఇన్ఫర్మేషన్. నీతి ఆయోగ్ స్థానంలో పాత సంస్థ పేరు? ఆన్సర్ ఏ, ప్లానింగ్ కమిషన్. ఆల్ ఇండియా సర్వీసులో చేరే ప్రధాన మార్గం ఏది? ఆన్సర్ సి, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఆన్సర్ సి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నిర్వహణ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ సి, 1922.
ఐఏఎస్ అధికారులు నియామకాన్ని ఎవరు చేస్తారు? ఆన్సర్ ఏ రాష్ట్రపతి.